సైడ్ నుంచి తీసుకుంటే బాగుంది. సార్ ఓకే సార్. State profile. నేను ఇదే ప్రదేశంలో నేను పుట్టిన కానింటి చూస్తున్నా సార్. ఎక్కడే కానీ నా ఏట్లో కానీ ఇదే నా ప్రదేశం. ఇక్కడనే బతున్నా తాతల ముత్తాతలు కానింటి కళ్ళు మూసుకొని నడుస్తున్నాం సార్ ఇదే ఏట్లో. కానీ ఈ పొద్దు చూడండి సార్ ఎలా ఉందో, మీ కళ్ళ ముందని చూస్తాను. ఇంత దారుణంగా తిరిగారు ఈ మొత్తం రైతులు పోరలేదు సార్. ఇవన్నీ ఇలా చేయబట్టి మొత్తం ఎక్కడే కానీ కంప చెట్లు మొలచేసి ఎవరే కానీ వ్యవసాయం కానీ ఏదే కానీ చేసుకోలేకపోతున్నారు. ఈ క్వారీ స్టార్ట్ అని అంటే దీనివల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు సార్. నష్టం తప్ప లాభం ₹1 కూడా మాకు లేదు సార్. మొత్తం అని ఎక్కడైనా కానీ చూసుకుంటే గుంతలు మిట్టలు ఇదే క్వారీలో అక్కడ 3 పడి చనిపోయినారు, అక్కడ మళ్ళీ 2 పడి చనిపోయినారు. కానీ దానివల్ల ఎటువంటి ఉపయోగం కానీ ఏదే కానీ లేకుండా ఉండదు సార్. దీనివల్ల మాకు నష్టం తప్ప దీనివల్ల ఎటువంటి లాభం లేదు మాకు. ఒక్క అసలు పర్సంటేజ్ కూడా కనీసం రైతుల పైపులు ఇవైనా కానీ వదులుతున్నారంటే ఇవి కూడా వదలడం లేదు. దీనివల్ల మాకు ఎటువంటి ఉద్దేశం కానీ దేనికైనా కానీ కనీసం చాలామంది ఏదో చూడండి ఇలా మాడి చెట్లు ఉన్నాయి, ఇంకా ఉన్నారు చాలామంది ఉన్నారు. లేదు దాటుకునే దానికే లేదు అంటే ఒకవేళ ఈ నీళ్ళు వచ్చినప్పుడు మీరు దాటుకుంటేది ఎట్లా ఏ దారి ముందు ఇట్లా లేదు, ఇప్పుడు అంతా ఇదంతా సదరంగా ఉన్నాయి సార్. ఇప్పుడు అన్ని రోడ్లు ఇవన్నీ వాళ్ళు వేసిందన్నీ రోడ్లు అనేది రేట్లో లేదు. మొత్తం రోడ్లు వేసుకొని తీసుకొని రేపుకుంటున్నారు. మనం చెప్తే మా మాట విన్నారు సార్. మేము బతుకు దూరి దాకా 2 ఏళ్ళు వచ్చి అధికారులకు చెప్పినారు. చెప్పాం సార్. ఏమంటారు? ఏం అర్జీలు ఇవ్వమన్నా సార్. అర్జీలు ఇచ్చినా ఇదంతా వాస్తవంగా రైతుల బోర్లు పెరకాయ చేయండి. ఇది పెరకాయమన్నారు. డైరెక్ట్ పెరిగామని మీ క్వారీకి అడ్డము తీసేయండి. సార్ ఏదో దీన్ని నమ్ముకొని ఏట్లో నమ్ముకొని ఏరు చూసుకొని కొండ తీసుకొని అందరికీ మాకు ఏదో చేయండి. 50-60 లక్షల ఈ ప్రాంతానికి ఎంతో భవిష్యత్తు రోడ్లే సార్. పర్మిషన్స్ లేవు దీనికి, ఏమి రోజుకు 150 లారీలు పోతాయి. 150 జస్ట్ మధ్యాహ్నం కూడా వెళ్తున్నాయి, 1 గంట దాకా కూడా. నేను అదే 150 కన్నా ఎక్కువ పోతున్నాయి. డే అండ్ నైట్ మాకు నిద్ర ఉండదు. అక్కడ దాకా ఎత్తంటారు కదా, డే అండ్ సౌండ్ దన్న టిప్పర్ వెళ్ళే ప్రతి సౌండ్ నిద్ర ఉండదు నైట్. ఈ ఏరియాలో జింకల వాటికి కూడా నష్టమే, జీవరాశి నష్టమే. నీళ్లు కూడా మోటార్లకు నీళ్లు తగలవు సార్, తగలవు. ఎంత సుమారుగా 30 అడుగులు 15 అడుగులు 20 అడుగులు పైన ఉంటుంది, తక్కువ ఏమి ఉండదు. ఇప్పుడు లోడింగ్ గుంతలు 20 అడుగులు తీసేసి 20 అడుగులు పైన ఉంటుంది సార్. ఇప్పుడు ఏమంటే ఇది మొన్న ఏరు నీళ్లు వచ్చి బూడినాయి అంతేగాని ఇప్పుడు తొమ్మిది ఎంతలో మీరు పడకింద పోయి చూడండి ఎట్లుండాలి.
ఎవరికి అవకాశం ఎట్లా బాగుంటుంది ఏం కావాలంటున్నా వచ్చింది. మీరంతా కూడా రావాలి అని వాళ్ళు అంతా పిలిచినప్పుడు ఈరోజు మన రాయచోటి మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ రెడ్డి గారు అయితేనేమి, కోడూరు మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గారు, అదేవిధంగా లక్కిరెడ్డిపల్లి మన మాజీ శాసనసభ్యులు రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా రాజంపేట, కోడూరు, రాయచోటి ప్రాంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా కూడా, ఎందుకంటే ఓసారి ఇంత ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రైతాంగాన్ని వాళ్ళని ఓదార్చాలా అనే ఆలోచనతో ఇంగనించైనా మేము ఏదో ఉద్యమాల ద్వారా ఆపి మీ ప్రాంతానికి, ఈ ప్రాంతాలకు, ఎందుకంటే సాగునీరు, తాగునీరు మేము కృషి చేస్తామని, ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి రాయచోటి ప్రాంతానికి తాగునీరు పోతాయి, అదేవిధంగా రాజంపేట ప్రాంతానికి పోతాయి. ఈ పక్క ఏమైనా గ్రౌండ్ వాటర్ ఉన్నప్పుడు ఈ పక్క కోడూరు ప్రాంతంలో కూడా బోర్లు గిళ్ళు కూడా నీటి మట్టం పెరిగి ఆ పక్క కూడా రైతాంగానికి సాగునీరు కూడా ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఇంత దుర్మార్గంగా ఈరోజు ఇసుక వందలాది టిప్పర్లు, ఏదో కాదంటే ఏదో లోకల్గా ఈ నియోజకవర్గాలకు, ఈ జిల్లా వరకు వారి అవసరాలకు వాడుకోవడం అనేది సహజం. కానీ ఇది నిజంగా ఒక మాఫియా మాదిరి ఈరోజు ఇంత వందలాది రోజు టిప్పర్లు వెళ్ళడం నిజంగా ఇది దుర్మార్గమైన చర్య. ఈరోజు నిజంగా ఇది తీవ్రంగా కూడా మేము ఖండిస్తున్నాం. ఈరోజు ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు వారే నిజంగా నాకు దాదాపు ఇంతకుముందు 10 రోజుల ముందు 4-5 సార్లు నన్ను చేసి అడగడం జరిగింది. మేమే ఇవి ఆపే పరిస్థితులు వచ్చాయి, ఎందుకంటే మాకు బోర్లలో నీళ్లు ఉండే పరిస్థితి లేదు అని వాళ్ళు చాలా బాధతో వాళ్ళంతా కూడా అడగడం జరిగింది. ఈరోజు ఒక పార్లమెంటు, రాజంపేట పార్లమెంటులోని ఎవరైతే దూర ప్రాంతాలు, మదనపల్లి, తమ్మలపల్లి వాళ్ళు రాలేదు, ఇంత దూరం కాబట్టి, రాయచోటి 3 రాజంపేట, కోడూరు ఆనుకోండి నియోజకవర్గాలు కాబట్టి ఈ రైతాంగాన్ని వాళ్లకు మనం ఏదో
వాళ్ళకు కూడా మనం మద్దతు తెలపాలా అనే ఆలోచనతో ఈరోజు రావడం నిజంగా ఈరోజు ఏదో నిజంగా ఉదయం మధ్యాహ్నం వరకు కూడా ఈ గ్రామస్తులు ఈసీగా తోలుతానే ఉన్నారు. ఈ మధ్య అవపడడం లేదని గ్రామస్తులంతా కూడా చెప్పడం జరిగింది. ఇది ఈరోజు ఆపడం కాదు, మీరు దీన్ని శాశ్వతంగా ఆపి, ఎందుకంటే వర్షాలు రాకుంటే సాగునీరు కాదు, తాగునీరు కూడా ఉండే పరిస్థితులు లేవు. దీన్ని పూర్తిగా ఆపేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు చెప్పిన విధంగా కరువు కాటకాలలో అల్లాడుతున్నటువంటి ప్రాంతంలో సహజ వనరులు ఈ రకంగా దోపిడీకి గురి కావటం అనేది చాలా బాధాకరమైన అంశం. ప్రతి ఒక్కరు నిద్ర లేచినప్పటి నుంచి పర్యావరణం గురించి మాట్లాడుతుంటారు, లక్ష్యాలు ఇస్తూ ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు 4 అడుగులు ముందుకేసి నేనే పర్యావరణాన్ని కాపాడుతా అని చెప్పి 24 గంటలు మాట్లాడుతూ ఉంటాడు. మరి నిర్దాక్షిణంగా ఈ ప్రాంతంలో ప్రకృతి సౌందర్యమైనటువంటి ఈ ప్రాంతంలో సహజ వనరులు ఏ రకంగా దోపిడీకి గురవుతున్నాయన్నటువంటిది మీరే కళ్ళారా చూస్తున్నారు. ఈ ప్రాంతం రైతులకు కానీ, సాగునీరుకి కానీ, లేకపోతే ఈ అటవీ యొక్క ప్రాంతంలో ఎన్నో జంతువులు ఉండేటువంటి ప్రాంతం, ఎంతో అందమైనటువంటి ప్రాంతంలో చేపల చెరువులు కూడా ఎప్పుడు మా ఏరియా గోదావరి జిల్లాలో కూడా కనపడవు. ఆ రకం చేపల చెరువులు లెక్కన ఈ రకంగా లక్షలాది టన్నులు దోచేసి ఈ ప్రాంతం నుంచి, ఈ ప్రాంతం ముందే పేదరిక ప్రాంతం, ఇక్కడ సహజ వనరులంతా కూడా దోపిడీకి గురి చేస్తున్నటువంటి వాళ్ళని ఏమనాలి? చాలా రోజుల నుంచి చెప్తున్న శాసనసభ్యుల వారు అనేక సార్లు కలెక్టర్ గారి దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లారు. ఏమాత్రం చలనం లేదు. ఈరోజు మేము వస్తున్నామని తెలుసుకొని ఇప్పటికిప్పుడు మిషన్లు దాపెట్టేసేసి టిప్పర్లు ఆపారు. రోజుకు 5-10 కాదు 100-150 టిప్పర్లు ఈ రకంగా తోలేటువంటి పరిస్థితి. ఇవన్నీ అడిగి పోగల వీడియోలు. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారే ఈ వీడియో చూపించారు ఒక మీటింగ్లో, ప్రెస్ మీట్లో. కాశ్మీర్ ప్రాంతంలో యుద్ధానికి పోయినట్టు పోతున్న ట్యాంకర్లు ఏంది ఇంత ఘోరంగా ఉందని. ఈరోజు ట్యాంకర్లు చూస్తే మనకు అర్థమవుతాం. ఈరోజు ఒకరోజు మేము వస్తున్నామని చెప్పి దాపెడితే వాస్తవాలు దాగవు కదా. ఇంత ఘోరంగా వందలాది టిప్పర్లు ఇవన్నీ ఉండడంతో పాటు పెద్ద పెద్ద మిషన్లు పెట్టి ఈ రకంగా ఎత్తేటువంటి పరిస్థితి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ట్రిప్పుకి ఒక లారీకి టిప్పర్కి 50 నుంచి 55 టన్నుల ఇసుక దాంట్లో వేస్తున్నారు. 800 రోజులైంది ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి తోలుతున్నారు. 800 రోజులు, రోజుకు 150 లారీలు పోతున్నాయి. ఒక్క రోజుకు 150 లారీలు అంటే ఒక లారీకి 50 టన్నులు అంటే ఒక ట్రిప్పుకి దాదాపుగా 1,20,000 నుంచి 1,30,000 టన్నులు ఒక్క రోజుకు తీసుకెళ్తున్నారు ఈ ప్రాంతం నుంచి. ఈ సహజ వనరులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అంటే పక్క రాష్ట్రాలకు దోపిడికి. ఇక్కడ ప్రతి ఒక్కరికి కమిషన్లు. వీటికి ఇదే కాకుండా 800 రోజులకు వేసుకుంటే దాదాపుగా 50 నుంచి 60 లక్షల టన్నులు, 45 నుంచి 50,000 మెట్రిక్ టన్నులు తీసుకుపోయారు. ఈరోజు సమాజం గురించి మాట్లాడే పెద్ద మనుషులు సమాధానం చెప్పాలి. 24 ఆగస్టు 2024లో మొదటిసారి అప్పుడు ఉమ్మడి జిల్లాలో ఈ ప్రాంతం ఇప్పుడు కడప జిల్లాకి వెళ్ళింది. అన్నమయ్యకు బార్డర్ ఉంది. అప్పుడు ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో కలెక్టర్గా ఉన్నటువంటి ఆ టైంలో ఉన్నటువంటి చెరుకురి శ్రీధర్ గారు అనుకుంటా, శ్రీధర్ గారు ఇచ్చినటువంటి పర్మిషన్ లెటర్స్లో తను చెప్పినటువంటిది ఆ రోజుల్లో మొత్తం పైన ఒక సంవత్సరానికి 3 లక్షల మెట్రిక్ టన్నులు తీయాలి, ఎక్కడ కూడా 3 అడుగులకు మించి తీయకూడదు అన్నటువంటిది అన్నీ కూడా మెన్షన్ చేస్తే ఒక్కొక్క చోట 20-30 అడుగులు తీసేయడమే కాకుండా వాళ్ళు చెప్పినటువంటి కేవలం 300 అడుగుల్లోనే పర్మిషన్ ఇస్తే దాదాపుగా 3 నుంచి 5 కిలోమీటర్ల మేర ఎత్తేసేసి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ 3 లక్షల మెట్రిక్ టన్నుల కంటే దాదాపుగా 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నులు ఎత్తేసడం సమంజసమా? ఇంకా వాస్తవాలు మాట్లాడుకోవాలని ఉంటే ప్రతి సంవత్సరం మినరల్ కమిటీ మీటింగ్ జరగాల, శాండ్ మీటింగ్ జరగాల, కలెక్టర్ గారు తిరిగి పర్మిషన్స్ ఇవ్వాలి. మళ్ళీ 24 జూలైలో ఇచ్చినట్టు పర్మిషన్స్ తర్వాత మళ్ళీ మీటింగ్ జరిగినటువంటిది లేదు. ఇప్పుడు కడప జిల్లాకు పోయింది. ఇప్పుడు అప్పుడు పనిచేసినటువంటి కలెక్టర్ గారు కానీ ఇప్పుడు కడప జిల్లాకు పనిచేసిన కలెక్టర్ ఇద్దరు రెస్పాన్సిబుల్ దీనికి. ఇంత సహజ వనరులు ఈ ప్రాంతం నుంచి దోచుకెళ్తుంటే ఏం చేస్తున్నారు? ఈ ప్రాంతం ముందే వెనకబడిన ప్రాంతం, జిల్లా కేంద్రాలు తీసేశారు, సహజ వనరులు ఈ రకంగా దోచేస్తున్నారు. ప్రజలకు ఎంత నష్టం చెప్పండి. ఏమన్నా దాంతో ఒక బాధ్యతగా తీసుకుంటున్నారా? ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి, ఇదంతా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తి. మరి 50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఇక్కడి నుంచి 2 సంవత్సరాలలో ఎత్తేసేసి ఈ ప్రాంతంలో నిర్వీర్యం చేసేసారు. దాదాపుగా 5-6 కిలోమీటర్లు అని అంటే ఎంత తప్పండి. ఇవి కాకుండా ఈ టిప్పర్లు 150 టిప్పర్లు ఏవైతే ఉన్నాయో వాస్తవానికి వాళ్ళు ఇచ్చినటువంటి రూల్లో 20 టన్నులకు మించి ఏ టిప్పర్లో వేయకూడదు రూల్ ప్రకారం. 50 టన్నులు 60 టన్నులు వేస్తుంటే ఆర్టీఓలు ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? ఇల్లు
మరి ఆ టిప్పర్లతో మనుషులను గుద్ది అనేక మంది చావు కారణమయ్యారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. 50-60 టన్నులు వేసి ఒక టిప్పర్ తీసుకెళ్తుంటే రోడ్లు ఎలా బతుకుతాయి? రోడ్లు నిర్వీర్యం అయిపోయినాయి. సహజ వనరులు దోపిడీ చేస్తున్నారు, ప్రమాదాలకు గురి చేస్తున్నారు, అనేక మంది చావు కారణమయ్యారు. పసిపిల్లలు, కాలేజీ పిల్లలు ఇక్కడ ఈత ఆడకొచ్చి 3 చనిపోతే ఆ వార్తే బయటికి రానికుండా చేశారు. ఒక 4 రోజుల క్రితం గౌరవ శాసనసభ్యులు గారు కూడా దీక్షకు ధర్నా కూడా కూర్చున్నారు. ఇక్కడ 2 పిల్లలు చావు కారణమయ్యారు టిప్పర్లతో గుద్ది. ఇన్ని రకాల చేస్తుండే, ఇన్ని రకాల సమాజానికి నష్టం చేస్తుంటే ఏం చేస్తున్నాయి ఈ వ్యవస్థలంతా కూడా? వెంటనే ఇదంతా కూడా మేమంతా గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఆశ్రయించబోతున్నాం. ఇక్కడ చాలామంది అధికారులు, మైనింగ్ వాళ్ళు కానీ, ఫారెస్ట్ వాళ్ళు కానీ, వీళ్ళంతా చీమ కుట్టినట్టు కూడా లేదు వీళ్ళకంతా. ఈ జరిగినటువంటి దోపిడీ లెక్కాచారాలతో సహా ఉన్నాయి. ఇక్కడి నుంచి 50 లక్షల మెట్రిక్ టన్ ఎలా తీసుకెళ్లారో మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఈ అధికారులు కూడా ఫేస్ చేస్తారు. పర్యావరణానికి సంబంధించిన అధికారులు కానీ అందరూ కూడా దీంట్లో వాళ్ళ యొక్క బాధ్యులు అవుతారు. ఇదంతా దీనికి ఆన్సరబుల్ అవుతారు వాళ్ళంతా. ఇప్పటికైనా వాళ్ళు చర్యలు చేపట్టి ఈ దోపిడీని అరికట్టాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ఇది చాలా తప్పు. ప్రజల ఆస్తినికి ఎవరు కూడా ఇలా దోపిడీకి చేసుకోవడం అనేటువంటిది ఎక్కడ జరగకూడదు. ఆ రకమైన దోపిడీ ఇక్కడ జరుగుతోంది. ఇంకా కూడా ఆపడం లేదు. ఇప్పుడు శాసనసభ్యుడితో పాటు మేమందరం వస్తున్నామని తెలిసి 1 గంట ముందు మిషన్లు దాపెట్టి టిప్పర్లు ఎక్కడ రోడ్లలో ఆపేశారు. మరి తప్పు చేస్తున్నట్టే కదా. దీనికి సంబంధించి మేము అడిగినటువంటి ప్రశ్నలకు మళ్ళీ మినరల్ కమిటీ మీటింగ్ జరిగి మళ్ళీ పర్మిషన్ రెన్యువల్ చేశారా చెప్పాలి. ఇక్కడ కొలతల్లో మేము చూపిస్తాం 50 లక్షల మెట్రిక్ టన్నులని. మీరు ఎంత పర్మిషన్ ఇచ్చారు, ఎక్కడికి పోయింది ఇసుక అన్నటువంటిది అంతా కూడా సమాధానం చెప్పాలి. మీకు ధైర్యం ఉంటే అధికారులంతా కూడా. అది లేనప్పుడు మీరంతా బాధ్యులు అవుతారు. మీ పైన చర్యలు చేపట్టడం జరుగుతుంది భవిష్యత్తులో. కాబట్టి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి, ఈ ప్రాంతం ఎంతో నష్టమైనటువంటి ప్రాంతం, చూస్తే బాధ కలుగుతోంది. రాళ్ళు బయటపడ్డాయి, మీటర్లు తొలగించేశారు. ఒక పక్కన పంటలకు నీళ్ళు రావటం లేదు, త్రాగునీటికి రావాల్సిన నీళ్లు కూడా ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. రాత్రింబవళ్ళు గ్రామస్తులే చెప్తున్నారు, పక్కన రాత్రింబవళ్ళు లైట్లు వేసుకొని ఇక్కడ మళ్ళా ఈ ఏరులో ఎంతో మంచి శాశ్వతమైనటువంటి ఏరులో టిప్పర్లు పోవడానికి రోడ్డు ఫామ్ చేసుకున్నారు, బ్రిడ్జ్ ఎక్కడానికి. ఏంటంటే ఈ దోపిడీ? ఎవరు అడిగేవాళ్ళు లేరనే? ఇవన్నీ కూడా అంత ఈజీగా వదిలేటి కాదు. ఎందుకంటే సహజ వనరులపైన, ప్రాంతాలపైన ప్రేమ ఉండేటువంటి వాళ్ళం. ఖచ్చితంగా దీన్ని గట్టిగా నిలదీసి ఎవరికి ఏ శిక్ష పడాలనో ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇప్పుడైనా చర్యలు చేపట్టకపోతే తెలియజేయడం జరుగుతోంది. ఈరోజు ఈ కష్టాన్ని చూసి ఇదంతా ప్రజలకు తెలియచేయడానికి రాయచూరు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు, రాజంపేటకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, కోడూరుకు సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూడుగుంటపల్లె ప్రజలకి, రోలమడుగు ప్రజలకి, బాలరాజపల్లి ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళ బాధలు కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆ రైతుల యొక్క బాధలు కూడా చూసిన తర్వాత మాకు కూడా బాధ కలుగుతుంది. ఇవన్నీ కూడా మా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్తాం. దీనిపైన గట్టిగా భవిష్యత్తులో గట్టి పోరాటం చేస్తాం. మాటలు మొత్తం దేశం వెళ్ళాలి కదా, ప్రపంచం వెళ్ళాలి కూడా దాడతాయి. ఒక దగ్గర చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ సంపద సృష్టిస్తాం అని చెప్పేసి ఈ సహజ వనరులు ఏదైతే ఉందో ప్రజలకు ఉపయోగమన్న ఈ జాతీయ సంపదను మొత్తం కూడా దోసిపెడుతున్నారు. ఎవరికి? వాళ్ళ కార్యకర్తలకు, కేడర్కు, వాళ్ళందరూ కూడా జోబు నింపుతుంది. ఇక్కడ నుంచి పోయే ప్రతి పైసా లోకేష్ పక్క అకౌంట్ పోవాల్సిందే, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే దాంట్లో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాలను కూడా బయటకు తీస్తున్నాం. ఈరోజు నిజంగా మాజీ శాసనసభ్యులు శ్రీకాంత్ కానీ, అమరణ కానీ వాళ్ళు చెప్పడంలో కూడా ఇది పూర్తిగా వాస్తవానికి, నిజస్వరానికి అర్థం పట్టే నిలుపుతున్న సాక్ష్యం ఇది. ఈరోజు చెయ్యరు దీనికి అనుసంధానంగా కొన్ని నదులు ఉన్నాయి, పెన్నా కానీ. ఈరోజు ఇంత ఘోరంగా ఈ సహజ సంపదను వీళ్ళు దోషిస్తుంటే ఏం చేస్తారు కానీ, కనీసం ఈ యొక్క ప్రభుత్వ అధినేతలు కానీ. గతంలో మీరు కంపేర్ చేసుకోండి. గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో 2019-24 మధ్యలో కానీ శాండ్ జోలికి కానీ, మట్టి జోలికి కానీ, ఇసుక జోలికి కానీ, లేదా ఇంకో దానికి కానీ పోవాలంటే పర్మిషన్, అంటే రాజ్యాంగబద్ధంగా ఏదైతే ఉన్నదో రెవెన్యూ కానీ, అటవీ శాఖ కానీ, పోలీసు కానీ ఇన్ని కూడా ఒక పద్ధతి పైన పోయాయి. కానీ ఇప్పుడు పద్ధతి లేదు, ఒక సిస్టమ్ లేదు. చంద్రబాబు నాయుడు అయితే నోరు తెరిసి అబద్ధాలు అనేది అతను ఒక పాపం ఉంది కదా, నిజం చెప్తే మొత్తం 100 పైలు ఉప్పులు అవుతుంది. ఆ విధంగా జరుగుతుంది. సృష్టిస్తాం ఉన్న దొంగలకు దోసిపెడతామంటే ఇక్కడ ఏ విధంగా సంపద వస్తుంది? ఏ విధంగా భవిష్యత్ తరానికి ఏమి ఇస్తాం మనం? మొత్తం ఈరోజు నేను చూస్తాను. ఈరోజు అందరం కూడా ఇసుక మొత్తం బొంతరాళ్ళు వస్తున్నాయి. అంటే ఏ లెవెల్లో మీరు అసలు కనీసం మీరు గమనించారా? అసలు మీటర్ తీయాలా, అది మాన్యువల్తో మీటర్ తీయాలా. ఒక మీటర్ తెలుసు కదా, ఒక మీటర్ తీయాలా, అది మాన్యువల్.
ఈరోజు అది మొత్తం నిబంధనలను తుంగలో దొక్కేసి దాదాపు మీరు మీటర్లు మిషన్ పెట్టి క్యారీ చేస్తూ ఉంటే ఈరోజు ఒక్కసారిగా మీరు అంతా చెయ్యరు. మొత్తం టోటల్గా కనుజుబుల మెరలో మొత్తం డబ్బులు వేసినారు, మొత్తం బయటకు వస్తున్నాయి. ఇదే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. మట్టి, ఇసుక, లిక్కర్ పేర్లైపోతుంది. ఇటువంటి నిన్న కోడలు దాదాపు జిల్లాలో పెద్ద చెరువు ఎమ్మరాజుపోడు చిట్టువేల దగ్గర కనీసం చేపలు కూడా వదల, నీళ్ళు కూడా వదలన, ఆడగడ బౌన్స్ని పెట్టేసి మొత్తం ఎందుకంటే మీడియాలో చూస్తుంటారు. ఇంత దోపిడీ అనేది నిజంగా భారతదేశ చరిత్ర ఎక్కడ లేదు. చంద్రబాబు నాయుడు అందుకే అంటారు చాలామంది కూడా, చంద్రబాబు నాయుడు తీరు కానీ పరిపాలన కానీ నిజంగా మేము ఒకటే అన్నాం, ఖచ్చితంగా మూల్యం చేయడం తప్పదు. మీరు తీసే ఇక్కడంతా ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా ఈ భూగర్భ జలాలు మొత్తం టోటల్గా ఇంకిపోతున్నాయి, అటవీ సంపద మొత్తం దోసుకుపోతున్నారు. ఆ ఇసుకని దాంట్లో రెడ్ శాండ్ కూడా పెట్టుకుని చెప్పొచ్చి ఇందాక మిత్రులు చెప్తున్నారు, దాంట్లో పెట్టుకుని దొంగతనం. ఒక దగ్గర రెడ్ శాండ్లు, ఒక దగ్గర ఇసుక, ఒక దగ్గర మట్టి. నెక్స్ట్ గృహాలు నిర్మించుకోవడానికి కానీ, ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టించడానికి, ప్రజలు నడిచిన రోడ్లు కానీ ఏ విధంగా కట్టుకుంటారు, భవిష్యత్తులో ఏ విధంగా కట్టుకున్నారు ఒకసారి ప్రజలను కూడా గమనించాలి. ఈ ప్రభుత్వం చేస్తున్న పరిపాలన, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలు, ఈ ప్రభుత్వం చేస్తున్న ఇది అనేది కూడా ఒకసారి గమనించాలి. మామూలు పేద ప్రజలు కూడా ఇంటికి పోతే టోటల్గా వాటిపైన రకరకాల మీరు దొంగతనంగా ఇసుక తీసుకున్నారు, దొంగతనంగా రాళ్ళు తీసుకున్నారు, దొంగతనంగా మీరు కట్టి తీసుకుని నిందలేస్తారే. ఇంత కట్టుకుని ఇన్ని మెట్రిక్ టన్నులు రోడ్డు కెపాసిటీ 25 టన్నులు, మీరు తీసుకుపోయేది 50 నుంచి 70 టన్నులు. అంటే దాదాపు వందలు కాదు, వేల కాదు, లక్షలకు మెట్రిక్ టన్నులు ఈరోజు తరలిస్తున్నారు. కోట్లు ప్రజాధనం వదికిన ఖజానా ఖాళీ చేస్తున్నారు, ప్రజలు నడ్డు విరుస్తున్నారు, ప్రజలకు మొత్తం టోటల్గా ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. మొత్తం టోటల్గా మీరు వచ్చిన ఆదాయం అంతా, దొంగ ఆదాయం అంతా, ఈ దోపిడీ ఆదాయం అంతా మొత్తం ప్రభుత్వం మొత్తం పెద్దలు తెస్తున్నారు. ప్రతి ఒక్కరితో దీన్ని బాధ్యత వహించాల్సిందే, తప్పించుకోలేరు. ఖచ్చితంగా దీనిపైన అధికారం ఖచ్చితంగా ప్రజలు కూడా చూస్తున్నారు. ఇటువంటి దోపిడీ, ఇటువంటి అన్యాయాలు, అక్రమాలు అన్నీ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి దగ్గర మంత్రుల పాడుల మొత్తం అందరూ చంద్రబాబు లాగుతాం, పవన్ కళ్యాణ్ అంతా దాంట్లో ఎక్కడ ములా చెప్తూ ఉంటాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పు చేశాడు, సప్త సముద్రంగా వదిలిపెట్టమని చెప్పేసి ఉంటారు. ఖచ్చితంగా అది ప్రూవ్ చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నాము. దాంతోపాటు నేను ఇటీవల జరిగిన ఏదైతే ఈ పెద్దోడి దగ్గర చుట్టూ వెళ్ళారో గ్రామస్తులు అడ్డుకున్నారు. దాదాపు 50 టిప్పర్లు, అంటే 60 నుంచి 70 ఇల్లీగల్గా చేసుకున్న దాన్ని ఏదైతే ఉందో ఆ శాండ్ను గ్రామస్తులు అడ్డుకున్నారు. దయచేసి మీరు కూడా ఖచ్చితంగా ఇట్లా పోయేటప్పుడు రాయచోటు కానీ ఇటు రాయంపేట కానీ కూడా ప్రజలు స్వచ్ఛంగా రావాలా. అప్పుడే కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న నిలువు దోపిడిని ఆపలేమని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఈరోజు రాజంపేట నియోజకవర్గంలోని ఈ ప్రాంతం ఒకప్పుడు బ్రహ్మాండంగా ఇక్కడ సాగు చేసుకునే పంటలకు కానీ రాయచోటి ప్రాంతానికి తాగునీటిని కూడా అందించే ఏరియా ఇది. ఇక్కడ ఇసుక క్వారీలు పెట్టి, అదేదో ఇసుక క్వారీ అంటే నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఉచిత ఇసుక అన్నారు. ఉచిత ఇసుక అంటే ఎవరైనా వచ్చి తీసుకొని పోవచ్చు. అయితే ఇక్కడ ఉచిత ఇసుక మటుకు కాదు ఇది. దాదాపు ఒక్కొక్క టిప్పర్కు 6,000, 7,000, 8,000 ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు వసూలు చేసుకోవచ్చు. ఆ వసూలు చేసిన డబ్బు ఎవరికి పోతుందో కూడా తెలియదు. ఎన్ని వందల టిప్పర్లు పోతాడో తెలియదు. అకౌంటబిలిటీ లేదు, కలెక్టర్కు బాధ్యత లేదు, పోలీసు వాళ్ళకు బాధ్యత లేదు, రెవెన్యూ అధికారులు అందరూ చూస్తూ ఉంటారు. మరి దోపిడీ అంటే ఇప్పుడు ఇసుక నుంచి తైలం కాదు, ఇసుక నుంచి నోట్లు తీస్తుంటారు ఈరోజు బయటికి. అంటే ప్రతి ఒక్కరికి సాయంత్రానికే నోట్ల కట్టలు, ఏం మళ్ళా బ్యాంకుకి పోయి తీసుకొచ్చుకోవాల్సిన పనిలే. ఇక్కడికి ఎవడొచ్చినా కూడా కప్పం కట్టి డబ్బులు కట్టేసి ఇసుక ఇచ్చుకొని పోవాలా. ఇది సాంప్రదాయం అయిపోయింది ఇప్పుడు ఈరోజు. అంటే చంద్రబాబు నాయుడు ఆశయాలు ఏంటి ఉన్నాయో మనకు తెలియదు, కానీ లోపల ఒకటి బయటకు ఒకటి. బయటకేమో ఉచిత ఇసుక, లోపలికేమో వాళ్ళ శ్రేణులు కోట్ల రూపాయలు సంపాదించుకునేదానికి ఒక మైన్ మాదిరి తయారు చేసి ఇచ్చేసినాడు. అన్ని నదులు, ఓ పక్క పాపాగ్ని అయితేనేమి, ఓ పక్క చెయ్యేరు అయితేనేమి, ఓ పక్క మాండవి అయితే, ఎక్కడ చూసినా ఎక్కడ దొరికినా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు క్వారీలు పెట్టుకొని ఎత్తుకునే పరిస్థితులకు వచ్చినారు. ఎవరు ఆపే స్థితి లేదు ఈరోజు. అంటే ఎవరు దీన్ని నియంత్రించాలో కూడా ఈ అధికారులు ఏం చేస్తారో కూడా అర్థం కాదు. కడప జిల్లా కలెక్టర్కు తెలిసి ఈ దందా అంతా జరుగుతూ ఉంది ఇక్కడ. ఒక పక్క పాపాగ్నిలో అయితే మొన్ననే నలుగురు పిల్లలు చచ్చిపోయినారు.
అక్కడ చూస్తే 7,000 రూపాయలు 8,000 రూపాయలు వసూలు చేసి ఎక్కడికి పోతుందో ఇసుక తెలియనంత. అంటే బార్డర్లు కూడా ఫిక్స్ చేసుకుంటారు ఈరోజు. ఈ బార్డర్ దాటితే ఈ ఎమ్మెల్యే కప్పం కట్టాలి, ఆ బార్డర్ దాటితే ఆ ఎమ్మెల్యే కప్పం కట్టాలని. అంటే ఎవరి సామ్రాజ్యం వాళ్ళు పదిలం చేసుకొని దోపిడీ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది పూర్తిగా దీనిపైన గ్రీన్ ట్రిబ్యునల్కు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 15-18 అడుగులు గోతులు దువ్వేసినారు. ఎక్కడ కూడా ఇప్పుడు ఈరోజు పొరపాటున ఏరు వచ్చిందనుకో, నీళ్లు నిండినాయనుకో, ఎక్కడ గోయిందో అర్థం కాదు. ఎవరు లోపలికి దిగినా మొత్తం పశువులతో సహా అందరూ చనిపోయే పరిస్థితే. లోపల దిగితే ఇక్కడ ప్రాణాలు మటుకు ఉండవు. అటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ నెలకొల్లింది. దీనిపైన అధికారులు చర్యలు తీసుకోవాలా. ఈ ప్రభుత్వ అధినేత అయిన చంద్రబాబు నాయుడు దృష్టికి ఇది పోవాలా. ఆయన నిజంగా దీన్ని అలౌ చేస్తున్నాడు అని ఆయన ఒప్పుకుంటే సంతోషం. ప్రజలు ఏ రోజు చెప్పాలన్నా ఆ రోజు చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తూ ఈ కార్యక్రమాన్ని తక్షణం ఆపాలా. మీరు కావాలంటే ఉచిత ఇసుక విధానం ప్రకారము ఎవరైనా వచ్చి తీసుకుపోవడానికి వాళ్ళ వెసులుబాటు ఉంది. వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. వాళ్ళకు ట్రాక్టర్లు ఉంటాయి, మనుషులు పెట్టి లోడ్ చేసుకుంటారు. ఉపాధి హామీ కూడా ఉంటుంది వాళ్ళకు. ఇట్లా పెద్ద పెద్ద మిషన్లు పెట్టి 100 టిప్పర్లు తీసుకుపోవడము, రోడ్లన్నీ డ్యామేజ్ అయిపోతుండే. ఒక పక్క 60-70 టన్నులు లోడ్ కెపాసిటీ బేర్ చేసే రోడ్డు ఏది కూడా ఈ ప్రాంతంలో లేదు. మరి ఈరోజు అక్రమంగా అంతంత వెయిట్ తీసుకొని పోతా అంటే రోడ్లు ఒక పక్క డ్యామేజ్ అవుతుంటాయి. ప్రభుత్వ ధనం వృధా అవుతూ ఉంది. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ యాక్టివిటీ, ఇది మైనింగ్ యాక్టివిటీ కిందకి లెక్క. ఇది ఉచిత ఇసుక కాదు. ఈ నదిలో మైనింగ్ చేస్తుంటారు. మైనింగ్ చేసి విపరీతమైన డబ్బులు దోచేసే కార్యక్రమంలో ఉన్నారు. ఇది ప్రభుత్వం తక్షణం దీనిపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. 2 నెలలు పైరు పెట్టి కంప చెట్లు మొలిచినాయి. ఈ పక్క గుంత, ఈ పక్క గుంత. మేము ఏరు దాటుకునేదానికి శక్తి లేదు. మా కాళ్ళు నొప్పులు ఏమి ఇంకా తిరుక్కొని రావాలంటే మన వల్ల కాదు. మా బతుకు ఇట్ట అయిపోయింది సార్. ఏం చేయాలా చెప్పండి. మీకు అందరికీ ఒక నమస్కారము. మాకు దయచేసి మాకు దావు చూపండి. తోలేస్తూ ఉన్నారు, ఇసుకి రేయి పగులు తోలుతూ ఉన్నారు. మన పరిస్థితి ఎవరికి చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరు. वैसा में हमारा क्या करना है बोलो. बगीचे है सब भी ही सुनते नहीं. किससे बोले तो भी समस्या नहीं, बोलते नहीं. अमरनाथ रेड्डी बोलता है, बोले तो भी उन्हें क्या कर सकते हैं. सबको भी बोलता अच्छा उन्हें ऐसा करना नहीं. उन्होंने ऐसे आदमी ऐसा वैसा करके बोलता है. अमरनाथ रेड्डी अच्छा बोलता है, लेकिन हमारी बात मानते नहीं. उन्हें क्या बोल सकते, कौन क्या बोल सकते. అదే ఇక్కడ మామూలుగా ఈ గాతం దిగినప్పుడు మాకు ఎత్తిపోతాను. ఇక్కడ లోతు దిగింది అనుకో గాతం, మా బోర్లు ఎత్తిపోతున్నాయి. ఎత్తిపోతాడే దావల్ అడ్డం ఎత్తేస్తాడు. మనుషులు పోవాలన్నా చేయాలన్నా ఇట్లా ప్రమాదమే కదా. మొన్న 6 మంది చచ్చిపోయారు. ना हको जमीन खाने जाना सब तो तकलीफ मुसीबत मैं ना सदर